హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనం ఏం చేయబోతున్నాం తెలుసా? వాటర్ అనేది అందరికీ లేదని చాలామంది అనుకుంటున్నారు, కానీ వాటర్ అనేది ఉంది. కానీ ఈ 2 డేస్లో ట్యాంక్ మళ్ళీ రిఫిల్ చేసేస్తాము చూడండి. కాకపోతే ఏంటంటే అందరూ వాటర్ లేవు అనుకుంటున్నారు, కాకపోతే ఆ వాటర్ మేము ఇంకో ట్యాంక్లో పట్టాము. అది మొన్నే చెప్పాను కదా, అది చూడండి ఒకసారి. మంచినీళ్ళు పట్టుకున్న వాళ్ళు పట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ ట్యాంక్లో వాటర్ పట్టేసాం మేము. ఆ ట్యాంక్లో వాటర్ పట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా వాటర్ పట్టుకుంటున్నారు. చూడండి ఒకసారి. సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వాటర్ అంటే మినరల్ వాటర్ అందరికీ అందుబాటులో ఉండడానికి మేము చేసిన పని ఇది. సో ఏంటంటే ఈ 2 రోజులు వాటర్ ప్లాంట్లో వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారని. సో మీరు చూస్తున్నారు, ఇక్కడ ఏదైతే ఫిల్టర్లు ఉండాలో ఫిల్టర్లు అయితే తీసేసాము నార్మల్గా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫిల్టర్లు రిఫిల్ చేసిన తర్వాత మనకి మంచినీళ్ళు అనేవి ఇక్కడ నుంచి ఫిల్ అయిపోయి ఇక్కడ పడతారనమాట. అంటే ఇది ఇప్పుడు ఇంకా వాటర్ ఉంది, కొంచెం కాస్త కోస్త ఉంది. చూడండి, ఉంది, వాటర్ ఉంది, సౌండ్ వస్తుంది చూసారా? సో అది కాకుండా మేము బయట ఒక ట్యాంకర్ పెట్టామని చెప్పాను కదా, ఆ ట్యాంకర్ చూపిస్తాను చూడండి. ఇదో ట్యాంకర్, అది ఆ ట్యాంకర్లో ఫుల్గా వాటర్ పెట్టేసాము. సో మంచినీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. అయితే కావాల్సిన వాళ్ళు వచ్చి వాటర్ తీసుకోవచ్చు. కాకపోతే వాటర్ అనేది అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది కానీ ఇక్కడికి రాదు. మంచినీళ్ళు క్రియేట్ అవ్వాలంటే ఫిల్టర్స్ కంపల్సరీ ఉండాలి. ఫిల్టర్స్ లేకపోతే చాలా ఇబ్బంది. చూడండి ఒకసారి లాంగ్ లెంత్లో పెడతాను. సో చూస్తున్నారు కదా, లిటరల్లీ మీరు అక్కడ డిస్మాంటిల్ అయిన సామాన్ చూస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ పౌరాలు ఉంటాయి, పౌరాలు మొత్తం చెడగొట్టేస్తాయి అంతా, చెత్త అంతా. చూడండి, కనపడుతున్నాయా? సో ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, ఈ పక్కన ఎక్కడో ఉంటాయి. ఇంకే ట్యాంకు బాగానే ఉందా? కొన్ని తుప్పట్టిపోయి ఉంటాయి కదా, మార్చాలి అంటే ట్యాంకు. నేను అనేది ఆర్ఓ ఫిల్టర్ బ్యాక్ వాష్ అంటారు దీన్ని. వాటర్ డ్రైన్ లాగా వెళ్ళిపోతుంది, అవి మంచినీళ్ళు కాదు, రిజెక్ట్ వాటర్ అది. సో చూస్తున్నారు మీరు, ఈ పావురాలు వచ్చేసినాయి. అర్థమైన దరిద్రం అంతా ఇక్కడే ఉంటుంది. పావురాలు వస్తే అక్కడ ఫైటింగ్ చేస్తున్నాయి. పారిపోండి. షో ఇవేంటంటే పెంటలు ఎరిగేస్తే మేము అందుకే తోలేస్తున్నాం వాటిని. సో నా డ్యూటీ అయిపోయిందని ఇంటికి వెళ్తే మా పిన్నేమో ఇది ఇచ్చింది, 3 అరటికాయలు 3 రోజెస్ లాగా తినమని. వెళ్ళిపోయాడు. ఆ అరటితోటలో అరటి చెట్టు మా అక్క మా మామూలు అరటి చెట్టు కాసింది, ఇంకెలేసి ఇంకెలా అట్టి పండు తింటున్నానని చెప్పి ఎక్కడక్కడ అట్టికెళ్ళి ఉందిగా. లిటరల్లీ ఇప్పుడు ఒక ఫార్మింగ్ క్వశ్చన్. ఇది చూడండి, ఇవి సొరకాయ గింజలు, ఇవి వచ్చి బీరకాయ గింజలు, ఇవి వచ్చి గోరుచిక్కుడుకాయ గింజలు, ఇవి వచ్చి తోటకూర గింజలు, సో ఇవి వచ్చి బెండకాయ గింజలు, ఇది వచ్చి ఊరిపిల్లి. బాగుంది కదా ఊరిపిల్లి. ఈవినింగ్ వచ్చి 6 అలాగ అవుతుంది. సో నేను ఇక్కడ పర్యటనకు వచ్చాను. చూడండి మా ఫీల్డ్ ఎలా ఉందో ఒకసారి చూసారా, క్లియర్గా ఉంది కదా. ఇలాంటి వాతావరణం ఎంతమందికి వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. మంచి గాలి వస్తుంది, సాయంత్రం 6:30 7 అవుతుంది. వాతావరణం ఎండాకాలంలో ఇలాంటి వాతావరణం అంటే ఎలా ఉంటుందంటే, చుట్టూరు పామాయిల్ చెట్లు. క్లియర్ కట్గా కనబడుతున్నాయి చూడండి, పైన ఎలా ఉన్నాయో చూడండి. అది చూసారా, ఫ్రీడమ్ బాగుంది ఇక్కడ. ఈ టైంలో అయితే ఇక్కడికి ఎవరు రారనుకుంటా. ఈ చల్లటి గాలిలో నాకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. సో చూడండి, మీకు కూడా ఇలాంటి వాతావరణం నచ్చిందైతే మీరు కూడా చేయాల్సింది ఏం లేదు. ఈవినింగ్ టైంలో ఇలా ఖాళీగా ఉండి ఒక
మంచి టైం చూసుకోండి. ఆ గాలి సౌండ్ చూస్తుంటేనే నాకు ఎక్కడ పాము వదులుతున్నట్టు భయం వేస్తుంది. సో నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సో నేను ఈ జాడ దగ్గరికి వెళ్తున్నాను. చూడండి ఎలా ఉందో, చూసారా ఎంత బాగుందో. ఇదంతా జాడు ఎలా ఉందో చూడండి, చాలా దూరం విస్తారంగా ఉంది. ఒకసారి క్లౌడ్స్ చూడండి, నాకు తెలిసి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. చూసారా ఎంత బాగున్నాయో. సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ మిస్ అవుతూ ఉంటారు. చెట్టు వెళ్ళిపోతున్నాయి, దాని సంకేతం ఏంటో మరి. మా ఇంటి దగ్గర వాళ్ళకి నీళ్ళు కావాలంటే నేను బయటకు వచ్చేసాను. ఇది వచ్చి మా ఇంటి దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్. చూసారా, దీని మీద నాదే పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ వాటర్ వచ్చి 5 రూపాయలు, ఒక్కో దగ్గర ఒక రేటు. 2 క్యాన్లు తీసుకొచ్చాను. చూసారా ఎంత బాగుందో. సో నేను వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కనబడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.